నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. బీపీ మీద నేను చేసేటటువంటి రకరకాల వీడియోస్లో రెండో వీడియో, బీపీ అందరికీ కూడా ఏదైనా కారణం వల్ల వస్తుందా, వంశపారంపర్యంగా వస్తుందా, వంశపారంపర్యంగా వచ్చే బీపీ రిస్క్ ఎక్కువ, దానికి కారణం మిగతా కారణాల వల్ల బీపీ వల్ల రిస్క్ ఎక్కువ, దీని గురించి మాట్లాడుకుందాం. సో రక్తపోటు, అధిక రక్తపోటు అంటే 140/90, దీనికంటే ఎక్కువ ఉన్నట్లయితే బీపీ ఉందని చెప్తాం. సో ఈ బీపీ 80 నుండి 95% మందులు, అంటే ఆల్మోస్ట్ లైక్ 95% ఆఫ్ ఎవరెవరైతే ఈ బీపీ రోగులు ఉన్నారో వాళ్ళలో ఏది కారణం ఉండదు. కారణం అంటే ఒక జబ్బు వల్ల బీపీ పెరగదు. సో బీపీ ఆటోమేటిక్గా పెరుగుతుంది వాళ్ళకి. ఎందుకు పెరిగిన తర్వాత వస్తారు. ఒక్కొక్కసారి కిడ్నీ జబ్బు ఉన్నా, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే కిడ్నీ పైన ఉన్నటువంటి గ్రంథి ఎడ్రినల్ ప్రాబ్లం ఉన్నా, ఇట్లాంటప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంటుంది ఒక్కొక్కసారి. అని కోఆక్టేషన్ ఆఫ్ అయోర్టా అంటారు. అంటే గుండె నుంచి మెయిన్ ధమని ఏదైతే రక్తాణం వస్తుందో అది కన్నా సన్నబడితే దాన్ని కోఆక్టేషన్ అంటారు. వీళ్ళలో కొంత బీపీ పెరగచ్చు. ఇట్లాంటి కారణాల వల్ల బీపీ పెరుగుతుంది అనుకోండి, అది 5% మంది మాత్రమే. 5 to 20% మందిలోనే ఏదో జబ్బు వల్ల బీపీ పెరుగుతుంది. ప్రధానంగా 95% మంది వరకు, 80 to 95% మందికి బీపీ ఎందుకు పెరుగుతుందంటే కారణం ఉండదు. పూర్తిగా కారణం లేకుండా బీపీ ఎలా పెరుగుతుందండి అని మీ మనసులో ఉండొచ్చు. కారణము అంటే జబ్బు లేదు, కానీ జెనెటిక్ కారణాలు ఉంటాయి. సో వంశపారంపర్యంగా వచ్చే బీపీ ఏదైతే ఉందో అది ఇది. సో కామనెస్ట్ కాజ్ ఏంటంటే జెనెటిక్ రిస్క్ ఉన్నటువంటి బీపీ కామనెస్ట్. దీన్ని ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటారు. ఒక 20 ఏళ్ళ క్రితం దాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అనేవాళ్ళు. దానికి డిఫరెన్స్ చెప్పాల్సిన అంత హెయిర్ స్ప్లిట్టింగ్ అవసరం లేదు బేసికలీ. సో కారణాలు ఉన్న బీపీ, కారణం లేని బీపీ, ఆర్ జెనెటిక్ బీపీ, జెనెటిక్ రిస్క్ ఉన్న బీపీ, ఫ్యామిలియల్ బీపీ అంటే ఇది కామనెస్ట్ కాజ్ బేసికలీ. సో కొన్ని ఫ్యామిలీస్లో బీపీ అలా నడుస్తుంటుంది చాలామందికి. ఇట్లా ఎవరికైతే 2 మనుషుల కంటే ఎక్కువ మీ చుట్టాల్లో బీపీ ఉన్నదనుకోండి, అంటే నాన్నకి, బాబాయ్కి, అమ్మకి, పిన్నికి, ఇట్లాంటి అమ్మకి, మేనమామకి, ఇట్లా 2 మనుషులకు బీపీ ఉన్నట్లయితే తర్వాత జనరేషన్లో బీపీ వచ్చే రిస్క్ ఎక్కువ, బీపీ తక్కువ వయసులో వచ్చే రిస్క్ ఎక్కువ. సో అంటే వీళ్ళకి తర్వాత జనరేషన్కి తక్కువ వయసులోనే బీపీ పెరగడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి వస్తే వీళ్ళకి 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి వచ్చే బీపీ స్టార్ట్ అవుతుంది. ఎక్కువ ఏళ్ళు బీపీ కంట్రోల్డ్గా కానీ అన్కంట్రోల్డ్గా కానీ ఉన్నట్లయితే బీపీ యొక్క కాంప్లికేషన్స్ ఏవైతే ఆర్గన్స్ మీద అవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో సబ్సిక్వెంట్ జనరేషన్స్లో బీపీ వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బీపీ ఉన్నట్లయితే బీపీ పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యము. ఇన్ఫ్యాక్ట్ విలియం ఆస్లర్ అనేటటువంటి ఒక బ్రిటిష్ సైంటిస్ట్ ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏంటంటే, బీపీ రోగులకి, బీపీ ఉన్న వాళ్ళకి, బీపీ వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళకి మనం చేసే అతి ముఖ్యమైన హెల్ప్ ఏంటంటే బీపీ పరీక్ష చేయడము. మొదటిసారి పరీక్ష చేసి బాబు నీకు బీపీ ఎక్కువగా ఉందని చెప్తే అది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకే చెప్తుంది. అందువల్ల బీపీ ఉందని తెలిస్తేనే కదా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునేది, ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేది. సో ఫస్ట్ డయాగ్నోసింగ్ ఆఫ్ బీపీ అంటే మన బీపీ మనం పరీక్ష చేసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం. డాక్టర్లే వాళ్ళ బీపీ పరీక్ష చేసుకోరు. చుట్టుపక్కల బీపీ మిషన్లో ఉన్న రోజు 50-60 మందికి మన బీపీలు చూస్తున్నాం. మన బీపీ మనం చూసుకొని డాక్టర్లకి ఎంతోమంది ఉన్నారు. మామూలు పాపలకి చెప్పనే అక్కర్ల. మొదట మీకు ఫ్యామిలీ హిస్టరీలో బీపీ ఉన్నట్లయితే ఫస్ట్ పోయి మీరు బీపీ ఎంతో మీరు పరీక్ష చేయించుకోండి. సో ఉండకపోతే సరే, ఉంటే ఏం చేయాలని తర్వాత ఉందో లేదో మీకు తెలియాలి కదా. సో మొదటగా పోయి మీరు బీపీ పరీక్ష చేయించుకోవటం చాలా చాలా ముఖ్యమండి. బీపీ జబ్బు మీ ఫ్యామిలీ నుంచి మీకు రాదు. బీపీ యొక్క రిస్క్ వస్తుంది మీకు, అంతే. ఆ రిస్క్ని మనము మన ఆచార వ్యవహారాల వల్ల, అంటే అధిక బరువు వల్లనో, స్మోకింగ్ వల్లనో, లేకపోతే స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్లనో మనం ఆ రిస్క్ని జబ్బు కింద మార్చుకుంటాం. అంటే 120 ఉన్న బీపీ 140 దాకా ఎక్కడ పోతుందంటే ఈ మధ్యలో ఉన్నటువంటి నేను చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల, కామన్గా అధిక బరువు, దీనివల్ల మనకు 120 బీపీ వల్ల 140 బీపీ అవుతూ ఉంటుంది కామన్గా. సో ఈ వంశపారంపర్యంగా బీపీ ఉందని చెప్పాను చూసారా, దీనికి ఊరికే మీరు జెనెటిక్గా ఆధారణాలు ఏమైనా ఉన్నాయా లేదా మీరు చెప్పుకుంటూ పోతున్నారు అనొచ్చు. అంటే ఇది సరే, ఈ వీడియో ఉంటూ చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న టిట్ పెట్టేస్తాను మీకు. ప్లాస్మా రెనిన్ అని ఉంటుంది. కిడ్నీ, ఇప్పుడు యూజువల్ జెనెటిక్గా వచ్చే బీపీలు అన్నీ కూడా కిడ్నీ ద్వారానే వస్తాయండి. సో కిడ్నీ తయారు చేసేటటువంటి ఒక హార్మోన్ ఉంటుంది, దాన్ని రెనిన్ అంటారు. సో ప్లాస్మా రెనిన్ అంటారు. సో ప్లాస్మా రెనిన్ కనుక పరీక్ష చేస్తే అది కాస్త ఎక్కువ ఉన్నట్లయితే యూజువల్లీ జెనెటిక్ బీపీ వల్ల అనుకుంటాం. సో ఇదండి. సో కామన్గా వచ్చే బీపీ ఏమిటి, దాని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి, వీటి గురించి చెప్పుకున్నాం మనం.
సో సబ్సిక్వెంట్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను బేసికలీ బీపీ గురించి. ఈ అంశం మీద మీకు ఇలాంటి అనుమానం ఏమన్నా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి, దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం నేను చేస్తానండి. థ్యాంక్ యూ.